హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి అప్ హిల్, డౌన్ హిల్ ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మనతో ఉన్నారు మణికుమార్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే, డన్. ఇప్పుడు రైట్ సిగ్నల్ ఇవ్వాలి. స్లో క్లచ్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం కొండ ఎక్కేటప్పుడు ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్నాం అనుకోండి, ఫస్ట్ గేర్కి రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏ కొండ అయినా సరే ఫస్ట్ గేర్కి వచ్చి మనం మూవ్ అవ్వాలి స్టార్టింగ్ కాబట్టి. చూడండి, ఈ కర్వ్స్ అన్నీ కూడా మన ఎయిర్ పిన్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్లో ఉంటాయి అన్నమాట కర్వ్స్. ఓకే, లెఫ్ట్కి టర్న్ చేయండి. ఓకే, టర్న్ చేయండి. యాక్షన్ లైట్గా, ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. ఓకే ఓకే, దాన్ని టర్న్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి యాక్షన్. ఇప్పుడు ఒకవేళ ఆపోజిట్గా ఒక వెహికల్ వస్తుంది అనుకోండి కర్వ్లో, మనం ఇప్పుడు లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్ నుంచి ఎప్పుడు కూడా లెఫ్ట్కి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇంకా టర్న్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ కాబట్టి క్లోజ్గా తీసుకో. అవునండి. రైట్ అయితే మరి లాంగ్ అండి. లెఫ్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ రోడ్డుకి ఎంటర్ అవ్వాలి అక్కడ కూడా. ఇప్పుడు రైట్ వస్తుంది. ఆపోజిట్ ఒక వెహికల్ వస్తుంది అనుకోండి, ఇంకా లెఫ్ట్కి రండి. ఓకే, ఇప్పుడు రైట్కి కట్ చేయండి. ఓకే, స్లోగా యాక్షన్. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ చూడండి. లెఫ్ట్కి రండి, ఇంకా లెఫ్ట్కి రండి, ఇంకొంచెం, ఇంకా 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 యాక్షన్ తగ్గించాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి ఆపోజిట్ ఒక వెహికల్ వస్తుందనే తీసుకోండి. లెఫ్ట్ నుంచి లెఫ్ట్ షార్ట్. యాక్షన్ స్లోగా టర్న్ చేయండి, తిప్పండి. ఇంకా యాక్షన్ ఇంకా 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 ఓకే, స్లోగా అలా మూవ్. ఇప్పుడు లెవెల్ చేయండి అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ అటు నుంచి ఒక వెహికల్ వస్తుంది. ఓకే, రైట్ సైడ్. ఓకే, స్లో టర్న్. ఓకే, యాక్షన్. ఈ మాత్రం లాంగ్ సరిపోతుంది, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతామండి. సరిపోతుంది. లేదు. ఓకే, మూవ్ అండి. యాక్షన్ కంటిన్యూ. ఇంకా లెఫ్ట్ రండి. యాక్షన్. ఇప్పుడు ఇలా అప్పుల్లో ఉండేటప్పుడు ఓవర్టేక్ చేయకూడదండి. ఓకే, ఎప్పుడు కూడా మన రోడ్లో మనం ఉండి ఓవర్టేక్ చేయాలి. అక్కడైనా వెహికల్ ఆగిపోయిందంటే అప్పుడు కొంచెం ముందుకుండానే రైట్కి చూసుకొని, ఆపోజిట్ చూసుకొని అప్పుడు మనం మూవ్ అవ్వాలన్నమాట, సిగ్నల్ ఇస్తూ. లేదండి, స్లోగా యాక్షన్. కొంచెం రైట్కి యాక్షన్ అవ్వండి, లెఫ్ట్కి టర్న్ చేయండి, యాక్షన్ అవ్వండి. ఇవ్వండి ఇంకా యాక్షన్. ఇంకా లెఫ్ట్కి రండి. ఓకే, ఇప్పుడు రౌండ్ అబౌట్ అండి. రైట్కి సిగ్నల్ ఇచ్చుకోండి. ఓకే, స్లోగా అలా ఆగండి. యాక్షన్ చూడండి, టర్న్ చేయండి. ఓకే, తిప్పండి. ఇంకా ఓకే, చూడండి, కుక్కలు గట్టి ఉంటాయి ఇక్కడ, చూసుకోండి. బ్రేక్ మీద కాదు, క్లచ్లో వచ్చేయండి ఇప్పుడు ఫుల్గా. ఓకే, కొంచెం లెఫ్ట్కి రండి. బ్రేక్ వేసుకుని కుక్క ఉంది కదా అక్కడ, లెఫ్ట్కి రండి. లెఫ్ట్కి ఇంకా ఓకే, కొంచెం ఇప్పుడు డౌన్ అనమాట. డౌన్ దిగేటప్పుడు చాలా మంది న్యూట్రల్లో పెట్టేస్తారు. అది ఎప్పుడు కూడా రాంగ్ అనమాట. గేర్లో ఉండాలి. గేర్ 1 కానీ గేర్ 2 కానీ. ఓకే, చూసుకోండి. యాక్సిలరేషన్ ఇవ్వకూడదు. ఓన్లీ క్లచ్ బ్రేక్తోనే మనం అడ్జస్ట్ చేయాలి. కొంచెం లెఫ్ట్కి రండి. కొంచెం రైట్కి. ఓకే, కొంచెం రైట్కి. ఓకే, కొంచెం లెఫ్ట్కి. క్లచ్ మూస్తే బండి కొంచెం ఫాస్ట్, అప్పుడు బ్రేక్ కూడా వేస్తాం. ఓకే, క్లచ్ మూయకుండా బ్రేక్ వేస్తే ఇంజిన్ ఆగిపోతుంది. ఇప్పుడు క్లచ్ వచ్చండి, ఫుల్గా బ్రేక్ వేసుకోండి. ఇప్పుడు ఆపోజిట్ వెహికల్ వచ్చింది అనుకోండి, టర్న్ చేయండి ఇంకా లెఫ్ట్కి. ఓకే, వాళ్ళు కాబట్టి మనం ఆగాలి. మనం ఆగిన తర్వాత వాళ్ళు పంపించాలి, అంతే తప్ప మనం ఆగకుండా వాళ్ళు ఆగకూడదు, ఎందుకంటే అప్పులో ఉన్నారు కాబట్టి. కొంచెం రైట్, బ్రేక్ మీద కాదు. ఇంత డౌన్కి వచ్చిన క్లచ్ వదిలేసిన ఇప్పుడు క్లచ్ మూయండి, ఫుల్గా బ్రేక్ వేసుకోండి, టర్న్ చేయండి. అంటే ప్లేన్ డౌన్ అయితే పర్వాలేదండి. డౌన్లో టర్నింగ్ కాబట్టి మనం క్లచ్ కూడా క్లోజ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు క్లచ్ వదిలేసిన ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేసుకోండి, లైట్గా యాక్సేషన్ ఇచ్చుకోండి. లేదు ఇంకొంచెం లాంగ్ ఉందనేటప్పుడు సెకండ్ గేర్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే.
ఇప్పుడు లెఫ్ట్ కండి. ఇప్పుడు ఆపోజిట్ వెహికల్ వస్తుంది అనుకోండి, క్లచ్ మనమే క్లచ్ ఆగాలి. మనం ఆగాలి. ఓకే. ఇప్పుడు ఓకే చూడండి, ఇప్పుడు లెఫ్ట్ చూడండి, ఓకే బ్రేక్, ఓకే టర్న్ చేయండి. ఇప్పుడు దగ్గరగా స్పీడ్గా త్వరగా బ్రేక్ వేసుకోండి, స్పీడ్ అవుతుంది కాబట్టి బ్రేక్, ఓకే ఇప్పుడు లెవెల్ చేసుకో. ఇప్పుడు లెవెల్ చేసుకోండి. ఇప్పుడు క్లచ్ వదిలేసాను ఈ డౌన్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వేసుకోండి, టర్నింగ్ వస్తుంది కదా, క్లచ్ కూడా క్లోజ్ చేయండి. ఎందుకంటే మనం 10 అయిపోతున్నాం కాబట్టి Okay. స్లోగా. ఎనీ టర్నింగ్ మనం 10లో ఉన్నాం అనుకోండి, అది రాంగ్ అండి, రైట్కి వెళ్ళిపోకూడదు, లెఫ్ట్కే ఉండాలన్నమాట ఎప్పుడు కూడా చూసుకోండి. చిన్న బ్రేక్ వేసుకోండి, ఓకే ఇంకా లెఫ్ట్కి రండి, ఓకే ఓకే ఇంకా రైట్కి, ఓకే స్లో, ఓకే లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వండి. ఇప్పుడు లెఫ్ట్ కట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళాక ఆగి రైట్కి చూసుకొని మనం లెఫ్ట్ టర్న్ చేయాలి. Okay. క్లచ్ క్లోజ్ చేయండి, చిన్న బ్రేక్, ఓకే రైట్కి చూడండి, హార్న్ కూడా ఓకే టర్న్ చేయండి. ఇప్పుడు స్పీడ్గా త్వరగా తిప్పాలి, ఓకే ఇప్పుడు లెఫ్ట్ క్లచ్ మూసుకొని సెకండ్ గేర్ Speed brake పర్వాలేదు, చిన్న క్లచ్, ఓకే ఎందుకంటే ప్లేనే కదా, నో ప్రాబ్లం. లేదు ముందు వెహికల్ ఉందన్నప్పుడు మాత్రం మనం క్లచ్ మూసుకొని బ్రేక్ వేసుకోవాలి. లెఫ్ట్కి రండి, ఓకే క్లచ్ క్లోజ్ చేసుకోండి, కొంచెం రైట్ బ్రేక్, చిన్న బ్రేక్ అండి, ఓకే ఓకే ఓకే. ఎలా ఉందండి, కొండ ఎక్కాం కదా. అంటే కొంచెం స్టార్టింగ్లో భయం వేసింది, బట్ చెప్పగా కొంచెం అర్థమైంది. లెఫ్ట్ కట్టింగ్ ఎలా చేయాలి, రైట్ Okay. కట్టింగ్ లాంగ్ వెళ్ళి కట్ చేయాలన్నారు కదా. ఓకే అప్పుడు ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నా. ఓకే పర్లేదు, బాగానే వచ్చింది. Okay. అనుకున్నా ఓకే అసలు ఇంతలా వస్తుంది అనుకోలేదు, బట్ ఎలాగోలా బాగానే వచ్చింది లాస్ట్. ఓకే ఓకే మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్